this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. श्रीमाता श्री महाराज्ञी श्रीमत् సింహాసనేశ్వరి. తులా లగ్నంలో శని ఉచ్చ. ఓర్పు మానసికం, ఓపిక శారీరకం. లగ్నంలో శని ఉంటే ఓర్పు ఓపిక రెండూ ఎక్కువనే చెప్పాలి. సాధారణంగా లగ్నంలో శని ఉంటే బద్ధకస్తులని, సోమరులని, చురుకుదనం తక్కువని చెబుతారు. కానీ తులా లగ్నంలో శని ఉచ్చనుందటం నిశ్చయంగా ఒక మహాయోగం. అందుకే శుభపరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. లగ్నములో ఉచ్చగ్రహం ఉండటం సంగతి అలా ఉంచి సదరు లగ్నానికి ఆ ఉచ్చగ్రహం యొక్క భావాధిపత్యాలు ముఖ్యంగా పరిశీలించాలి. తులా లగ్నానికి శని చతుర్థ పంచమాధిపతిగా శుభుడు. ఈ లగ్నానికి శని శుభుడు మాత్రమే కాదు, యోగకారకుడు కూడా. అట్టి యోగకారకుడు లగ్నములో ఉచ్చనొందితే మరింత శుభప్రదమని మీకు అర్థమవుతుంది కదా. జ్యోతిష శాస్త్రములో కేంద్రాధిపతి మరియు కోణాధిపతి కలిసి కేంద్ర కోణ స్థానాలలో ఎక్కడ ఉన్ననూ రాజయోగంగా చెప్పబడి ఉంది. 1, 4, 7, 10 కేంద్ర స్థానాలని, 1, 5, 9 స్థానాలను కోణస్థానాలంటారని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అందువలన కేంద్ర కోణ ఆధిపత్యాలు ఒకే గ్రహానికి వచ్చిన ఎడ్ల అట్టి గ్రహమును యోగకారక గ్రహంగా శాస్త్రం నిర్వచించింది. తులా లగ్నానికి చతుర్థ కేంద్రానికి మరియు పంచమ కోణానికి శని అధిపతి అయినందున ఉభయాధిపత్యం వలన యోగకారకుడైనాడు. అట్టి యోగకారకుడే లగ్నములో ఉచ్చనందునందువలన ఇట్టి జాతకులు నిశ్చయంగా యోగ జాతకులనే చెప్పాలి. చక్కని రూపము, ప్రజాభిమానము, గౌరవము, అధికారము, కీర్తి, భూభవన వాహనాది సౌఖ్యములు, ధన సంపదలతో రాజసమానులుగా జీవించగలరు. ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆచితూచి మాట్లాడతారు, పెద్దరికంతో వ్యవహరిస్తారు, దూకుడుగా ఉండరు సరికదా, నిదానంగా ఉంటారు. అలాగని చురుకుదనానికి లోటు ఉండదు. ఇతరుల పట్ల, ముఖ్యంగా నమ్ముకున్న అనుచరగణం గురించిన సంక్షేమం గురించి శ్రద్ధ తీసుకుంటారు. మాట ఇస్తే కట్టుబడతారు. నైతిక నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తారు. ఎక్కడ అడుగుపెట్టినా ఈ జాతకులకు విజయం ఎదురు చూస్తూ ఉంటుంది. చతుర్థాధిపతి లగ్నంలో ఉచ్చనందునందువలన చతుర్థ భావకారకత్వాలైన సంతోష సుఖాలు, వాహనాలు, భూములు, భవనాలు, విద్య, ప్రజా సంబంధాలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అంటే అనేక వాహనాలు, ఇళ్ళు, భూములు కలిగి ఉంటారు. విద్యావంతులని చెప్పాలి. పంచమ కోణాధిపతి లగ్నములో ఉచ్చనొందినందువలన కార్మిక నాయకులుగాను, ప్రజా నాయకులుగాను రాణించి ప్రభుత్వ పదవులు పొందగలరు. పంచమములో పూర్వజన్మ పుణ్యం ఉన్నందున ఈ జాతకులకు దైవమే అండగా ఉంటాడని అర్థం. శుభుడైన శని తన తృతీయ దృష్టితో విక్రమ భావమును శుభపరుస్తున్నందున ధైర్య సాహస పరాక్రమాలతో రాణించగలరని చెప్పాలి. భావ వ్యక్తీకరణ విషయంలో సూటిగా, స్పష్టంగా ఎన్ని లక్షల మందిని ఉద్దేశించైనా ప్రసంగించగలరని ఫలితం చెప్పాలి. తృతీయములో జనాకర్షణ, జనాదరణ, జనసహకారం దండిగా ఉన్నందున ప్రజాభిమానం చాలా ఎక్కువగా ఉంటుందని శుభ ఫలితం చెప్పాలి. 10వ దృష్టితో రాజ్యస్థానాన్ని శుభపరుస్తున్నందున తులా లగ్నంలో శని ఉచ్చనందిన జాతకులు వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఉన్నత శిఖరాలు చేరుకుని కీర్తి ప్రతిష్టలు గడించగలరని నిశ్చయంగా చెప్పాలి. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి.